టాస్క్ 44 పిల్లలకు సే, షా, సా, హా గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది సే. అమ్మ ఏ అక్షరం రాసింది? సే. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? సే. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది శంఖం. సే, సే, శంఖం. శంఖం అనే పదంలో సే ఉంటుంది. సే, సే, శంఖం. చూడండి, ఇది షా. అమ్మ ఏ అక్షరం రాసింది? షా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? షా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది షద్భుజి. షా, షా, షద్భుజి. షద్భుజి అనే పదంలో షా ఉంటుంది. షా, షా, షద్భుజి. చూడండి, ఇది సా. అమ్మ ఏ అక్షరం రాసింది? సా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? సా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది సర్పము. సా, సా, సర్పము. సర్పము అనే పదంలో సా ఉంటుంది. సా, సా, సర్పము. చూడండి, ఇది హా. అమ్మ ఏ అక్షరం రాసింది? హా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? హా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది హంస. హా, హా, హంస. హంస అనే పదంలో హా ఉంటుంది. హా, హా, హంస. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకి చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడుదాం. దయచేసి అక్షరాలను వేర్వేరు రంగులలో రాయండి. ఆ తర్వాత పిల్లలకు కాటన్ బడ్స్తో అక్షరాలను పెయింట్ చేయమని చెప్పండి. వారు ఇలా పెయింట్ చేయాలి. వారు అక్షరాల మీద కాటన్ బడ్ని నొక్కాలి.
దయచేసి ఎల్లప్పుడూ పిల్లలతో కూర్చోండి మరియు వారు నోటిలో కాటన్ బడ్స్ పెట్టకుండా చూసుకోండి. ఈ ఆట తర్వాత పెయింట్ మిగిలి ఉంటే మరియు పిల్లలు ఎక్కువగా ఆడాలని భావిస్తే మీరు వస్తువులను గీయవచ్చు మరియు రంగులు వేయవచ్చు మరియు మరికొన్ని ఆడవచ్చు. ఈ ఆట తర్వాత పెయింట్ మిగిలి ఉంటే మరియు పిల్లలు ఎక్కువగా ఆడాలని భావిస్తే మీరు వస్తువులను గీయవచ్చు మరియు రంగులు వేయవచ్చు మరియు మరికొన్ని ఆడవచ్చు. దయచేసి పిల్లలు నోటిలో క్రేయాన్స్ పెట్టుకోకుండా చూసుకోండి. పిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు మొదట కొంత గందరగోళంగా అనిపించవచ్చు. తప్పుగా రాయడం లేదా అక్షరాలను కలిపివేయడం సాధారణమే. ఇది కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు అందరికీ జరుగుతుంది. మీరు ప్రేమగా, ఓపికగా సరిచెప్పితే ఒకరోజు పిల్లలు సరైన అక్షరాలు నేర్చుకుంటారు. పిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు వారి దగ్గర కూర్చోండి. పిల్లలు చాక్ లేదా మట్టిని తినకుండా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి తొందరపెట్టకండి. ఒక్కో అక్షరాన్ని 2 లేదా 3 రోజులపాటు నేర్పండి. మొదటగా పిల్లలు ఉప్పు లేదా మట్టిలో రాయొచ్చు. వాళ్లకు వాళ్లంతట వాళ్ళు అర్థం చేసుకునేలా నెమ్మదిగా నేర్పండి. దయచేసి పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా నేర్పండి. వాళ్లను ప్రేమగా ప్రోత్సహించండి. ఆనందంగా నేర్చుకునేలా చేయండి. ఇది వారికో కొత్త అనుభవం. ప్రేమతో నేర్పితే వారు సులభంగా అర్థం చేసుకుంటారు. ధన్యవాదాలు.